చెప్పండి మేడం, ఏంటి అసలు మీ ప్రొటెక్షన్ ఇంతగానో? అంటే ప్రతిసారి ఎన్ని ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, మీరు ఉద్యోగాల కోసం మీ వాణిని వినిపిస్తూనే ఉన్నారు, మీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సో 25,000 మెగా డిఎస్సీలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీరు గట్టి ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ రెండేనండి. మేము అడిగేది, మాకు టైం కావాలి ప్రిపరేషన్కి. 2 పోస్టులు పెంచండి. ఇప్పుడు ఇప్పుడు టీచర్వి ఖాళీలు అయినాయి, బదిలీలు అయినవి, వాళ్ళు రిటైర్మెంట్ అయినా ఉన్నాయి. అవి కొంచెం ఇందులో కలిపితే మాకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది. మేము ఎప్పటి నుంచో ఎదురు చూసిన డిఎస్సి, మీరు మెగా డిఎస్సి అని చెప్పేసి మమ్మల్ని ఆ రోజేమో మీరు రాకముందు, ప్రభుత్వం ఫామ్ చేయకముందు మీరేమో మాకు హామీ ఉంటాము, మేము మీ దగ్గర ఉంటాము, మేము మీకు అండగా ఉంటాము నిరుద్యోగులకు అని చెప్పి ఆ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన రోజు అందరూ కాంగ్రెస్ నాయకులు, అందరూ పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ వీళ్ళందరూ వచ్చి మా తరఫున నిలబడి ఆ రోజు మమ్మల్ని మీరు గెలిపిస్తే మీకు అన్ని విధాలు మేము నిరుద్యోగులకు అండగా ఉంటాము, మిమ్మల్ని నిరుద్యోగులను రోడ్ ఎక్కనివ్వము, మేము ప్రతి దానికి మేము మీకు అండగా ఉన్నాము అని చెప్పి మమ్మల్ని అంత మోటివేట్ చేసి మేము అందరినీ మేము మోటివేట్ చేసి మేము ఈరోజు మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడితే మీరు ఈరోజు మమ్మల్ని ఈరోజు మీరు ఫామ్ అయ్యి ఎన్ని నెలలు అయిందండి, మమ్మల్ని అప్పటికే రోడ్డు మీదకి తీసుకొచ్చిండు మమ్మల్ని. నిరుద్యోగుల్ని మీరు ఇన్ని విధంగా శోభ పెడితే మీకు ఏం మంచి ఉంటుంది చెప్పండి. మేమేం మిమ్మల్ని ఏమి అడగట్లేదు కదా, పెద్ద పెద్ద డిమాండ్లు ఏమి అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో చెప్పిందే మాకు కావాలి అంటున్నాము. దానికి ఎక్స్ట్రా ఒకటి ఏంటంటే మాకు టైం కావాలి. మేము మొన్న టెట్ మేము రిజల్ట్ వచ్చి ఎన్ని రోజులు కాలేదండి. మాకు సిలబస్ ఎంబడి ఇదంటే మేము ఎట్లా రాస్తాము? సిలబస్ కూడా హెవీగా ఉంది, కొన్ని సిలబస్ కొద్దిగా ఉంది. పాత సిలబస్ ఉంటే కొంచెం ఏమో, కానీ ఈ సిలబస్ ఇంకా ట్రిపుల్ చేశారు. అది చదవడం ఎంత కష్టమో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి చూస్తే, ఒకసారి మా బుక్కులు తెరిచి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. పిఐఈలో ఒకసారి సైకాలజీ ఒకసారి చూడమనండి, మా బుక్కులు తెరిచి చూడమనండి. వాళ్ళకి ఎంత టైం పడుతుందో అర్థమవుతుంది. మేము ఎంత కష్టపడి చదువుతున్నాం, వాళ్ళు ఎంత ఉంది సిలబస్, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది ఏందనేది. మాకు హెవీ సిలబస్ ఉంది. మేము ఎస్జిటిలో ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఎంత సిలబస్ ఉంది, ఎంత ఉంది, అక్కడ పోస్టులు లేవు. ఉన్న పోస్టులకైనా మేము గట్టిగా ప్రిపేర్ కావాలన్నా మాకు కొంచెం టైం కావాలి. మేము ఏం ఎక్కువ అడగట్లేదు కదా, ఆ ఉన్న టైం ఇవ్వండి. మేము టైమే అడుగుతున్నాము, పోస్టులు పెంచమంటున్నాము. ఇంతకంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు చెప్పినదే మేము అడుగుతున్నాము. మేమేమి కొత్తగా మేము అడగట్లేదు మిమ్మల్ని. మీ పేరేక? వాణి.